జీడిపప్పు వ్యాపారం చేస్తున్నామండి. జీవనోపాధి కోసం మా పిల్లల భవిష్యత్తు గురించి మా ఆయన గారు వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నారండి. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా. అందరికీ నమస్తే అండి. నా పేరు కట్టిరెడ్డి వెంకటలక్ష్మి. మా ఆయన గారి పేరు లక్ష్మణ స్వామి. మాది సూరాపారు గ్రామం, నిడదవోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా. మాది డోక్రా గ్రూప్ అండి, వెన్నెలా గ్రూపు. మేము 12 మంది సభ్యులు. నెల మీటింగ్ పెట్టుకుని లోన్ తీసుకుంటామండి. మాకు 2 లక్షల లోన్ వచ్చింది. జీడిపప్పు వ్యాపారం పెట్టాము. మేము డోక్రాలో 2 లక్షలు తీసుకున్నామండి. జీడిపప్పు వ్యాపారం స్టార్ట్ చేసామండి. 10 కేజీలు. తర్వాత పిఎంఎస్ లోన్ తీసుకున్నామండి 10 లక్షలు. దాని ద్వారా జీడిపప్పు వ్యాపారం పెంచుకున్నామండి. మా వైపు నేను ఈ జీడిపప్పు వ్యాపారం చేస్తున్నాం. మేము రైతుల దగ్గరికి వెళ్ళి జీడి గింజలు కొంటాం. అక్కడ నుంచి బాయిలింగ్ వేయడానికి ఫ్యాక్టరీకి తీసుకొస్తాం. ఇక్కడ నుంచి వర్కర్స్ దగ్గర పట్టుకెళ్తాం. వర్కర్స్ దగ్గర పప్పు కటింగ్ చేయించుకొచ్చి ఫ్యాక్టరీకి తీసుకొస్తాం. ఫ్యాక్టరీలో ఫీలింగ్ చేయిస్తాం. అక్కడ మొత్తం అట్టాసిగడ్డ ఎక్కించి వైట్ చేయించుకుని ఆ వైట్ ఇంటి దగ్గర పట్టుకెళ్ళి ఇంటి దగ్గర ప్యాకింగ్లు చేయిస్తాం. కేజీ ప్యాకింగ్లు, అర కేజీ ప్యాకింగ్లు, పావు కేజీ ప్యాకింగ్లు ఎలా కావాలో అలా చేయించి ఎవరిదో వాళ్ళకి మార్కెటింగ్ చేయిస్తాం. మా దగ్గర 15 మంది మహిళలు పనిచేస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి 300 కూలి. 15 మంది మహిళలకు మా తరఫున ఉపాధి కల్పిస్తున్నాం. ఈ వ్యాపారం మొదలుపెట్టిన కాడి నుంచి మాకు ఈ ఊళ్ళో పేరు ప్రఖ్యాత చాలా బాగా వచ్చింది. మాకు ఈ వ్యాపారం స్టార్ట్ చేసిన కాడి నుంచి మాకు పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంది. ఊళ్ళో కానీ చుట్టుపక్కల ఊళ్ళో కానీ మా గురించి ఎవరిని అడిగినా చెప్తారు. 25 ఏళ్ల వెలుగు సెర్ ప్రయాణంలో వేలాది మహిళలు తమకంటూ ఒక గుర్తింపును నిర్మించుకున్నారు. ప్రతి కథ ఒక విజయం. ఇప్పుడు మీ వంతు. మీ లక్ష్యాన్ని ఎంచుకోండి. కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టండి. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్. మీ విజయ కథను ఇవాళే ప్రారంభించండి. జీడిపప్పుకి నెలకే మాకు ఇంచుమించుగా నెలకు 1 లక్ష రూపాయల దాకా ఆదాయం వస్తాయండి. కొంచెం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా దాన్ని బేస్ చేసుకుని మేము అలాగే ఎదరిగా కొనసాగుతున్నామండి. బయట ఆయనే చూసుకుంటారు. ఇంట్లో నేను ప్యాకింగ్ చేసుకుంటాను. డబ్బులన్నీ నాకే తెచ్చిస్తారు. ఆయన చాలా బాగా చూసుకుంటారు నన్ను. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో మేము మజూరికి ఆడించుకుంటున్నామండి. మేము బయట నుంచి తెచ్చుకుని ఇక్కడ మజూరికి ఆడించుకొని మేము రన్ చేస్తున్నామండి. ఫ్యూచర్లో కూడా మేము ఎలాంటి ఫ్యాక్టరీ కట్టాలని మా ఆశ అండి. దీనికి ప్రభుత్వం సహకారం చేస్తే మేము డెవలప్మెంట్ అయ్యి మేము ఫ్యాక్టరీ కట్టుకోవాలని మా ఆశ.